మీలో కొంతమంది రెండో పని చేస్తారు. దాన్ని ఏంటి తెలుసా? ఓర్చుకోవటం. మరి ఓర్చుకోక ఏం చేయమంటావు? ఓర్చుకో. కానీ ఓర్చుకుంటే వచ్చే సమస్య అంటే నీకు చెప్తా. ఒకవేళ నీకు బాధ ఉన్నది, ఎవరితో చెప్పుకోలేని బాధ, మీ భర్త నిన్ను పెట్టే బాధ, నీ భార్య నిన్ను పెట్టే బాధ, మీ అత్త, మీ తోబుట్టువులు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పెట్టే బాధ ఎవరితో పంచుకోలేరు. దాన్ని దిగమింగి ఉంచారనుకోండి, ఒకవేళ అదంతా కడుపులో పెట్టుకొని ప్రార్థన చేయడానికి వస్తే నీ కళ్ళెమ్మట నీళ్లు తప్పించేమొస్తాయి? దేవుడి మీద నీ కోపం తప్పించేమొస్తుంది? నథింగ్. దేవుడి మీద వ్యతిరేకత వస్తుంది. ఎవరైనా కొంచెం నవ్వుతూ కనబడితే కుళ్ళు వస్తుంది, కచ్చు వస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళ నోట్లో మట్టి కొట్ట అనిపిస్తుంది. నాలాంటి జీవితం ఇంకెవడికి ఉండకూడదని నీకు నువ్వే శాపాలు పెట్టుకుంటావు. ఎవరో పెట్టక్కర్లా, నీకు నువ్వే. ఇది లోన మింగేస్తే ఒకటి పారిపోవటం, రెండోది ఓర్చుకోవటం. కానీ మూడో పని చేస్తే బాగుంటుంది. ఏంటి ఆ పని? దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవటం. ప్రభా, ఇది నా పరిస్థితి, ఇది నా స్థితి, ఇది నాకున్నటువంటి బాధ, ఇది నాకున్నటువంటి ప్రశ్న. చెప్పొచ్చుగా దేవుడితో, చెప్పకూడదా? మీకు అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన చెప్తా. ఈ ప్రార్థనకి మించి నేను ఇంకో జవాబు ఇవ్వలేను, ఇంకో ఉదాహరణ ఇవ్వలేను. ఏంటది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన, నా దేవా, నా దేవా ఎటు వెళ్ళిపోయావు? చేశాడో లేదా ఆ ప్రార్థన? యేసు ప్రభు అంతటోడు ఆ ప్రార్థన చేశాడు. ఎటు వెళ్ళిపోయావని. నువ్వెందుకు చేయకూడదు? నువ్వెందుకు చేయకూడదు? గెత్సెమనే తోటలో పిడికిలి బిగించి ప్రార్థన చేస్తావంటే చెమట రంధ్రాల్లో రక్తం వస్తున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయి అడిగాడు. పౌలు ఈ ముళ్ళు ఎందుకుంది చెప్పు నాకు అడిగాడు. దాచుకోవద్దు, ఓర్చుకోవద్దు, దేవుని ముందు ఒప్పేసుకో. దేవుని ముందు ఒప్పేసుకో. దేవా, ఇది నా పరిస్థితి, దీని నుంచి బయటికి తీసురా. లేదంటావా, ఇది నేను తట్టుకునే కృపనివ్వు. నీ కృప నాకు తోడుగా ఉంటే నిన్ను నేను తిట్టను. నీ కృప నాకు తోడుగా ఉంటే నాకు బాధ అనిపించదు. నేను కూడా స్టెఫన్ లాగా రాళ్ళు మీద పడుతుంటే, నేను చచ్చిపోతుంటే, నా ప్రాణం నాలోంచి బయటకు వస్తుంటే, ఆ క్షణాల్లో నేను అనే మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగారు, వీరిని క్షమించండి, పరలోకము నాకు కనబడుతుంది, క్రీస్తుని నేను చూస్తున్నా అనే మాట చెప్పగలుగుతాను. చచ్చిపోయేటప్పుడు కూడా వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. మనల్ని దేవుడు పారిపోవడానికి సృష్టించలా, దేవుడు నిశ్శబ్దంగా ఓర్చుకోవడానికి సృష్టించలా. యోబు ఆ విధంగా ఓర్చుకొని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు 64 ప్రశ్నలు అడిగాడు. జవాబులు చెప్పలేనప్పుడు చివరికి వచ్చినప్పుడు యోబు ఏం కావాలో అర్థం చేసుకున్నాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం. దేవా, నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ప్రశ్నలకు జవాబొద్దు, నువ్వు నాతో ఉంటే చాలు. ఆ దేవుని సన్నిధిని కోరుకున్నాడు ఆయన, దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు ఆయన. క్షామం మధ్యన, సమస్యల మధ్యన, ఒళ్ళంతా గీక్కునే జబ్బుల మధ్యన నువ్వు నాతో ఉంటే చాలు. స్టెఫన్కి ఆ అనుభూతినిచ్చాడు, పౌలుకి ఆ కృపనిచ్చాడు, యోబుకి ఆ సహాయాన్ని అనుగ్రహించాడు. దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జబ్బులు పోతాయని నేను చెప్పట్లా, నీ సమస్యలు పోతాయని నేను చెప్పట్లా, అది దేవుడి ఇష్టం. కానీ వాటి మధ్యన ధైర్యంగా నిలబడిగే దమ్మిస్తాడు దేవుడు. గాడ్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. మీలో కొంతమందికి అనుమానం వచ్చి ఉండొచ్చు, దాన్ని క్లారిఫై చేస్తే బాగుంటుంది. సార్ ఎప్పుడు బూట్లు ఇప్పేసి వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు ఇప్పి రాలేదని. దీన్ని ట్రోలింగ్ చేస్తే బాగుంటుందా? చెప్పులు వేసుకొని ప్రసంగం చేయొచ్చా అని ఒక షార్ట్ వీడియో తీస్తే బాగుంటుందా అని అనిపించవచ్చు మీకు. అయితే నేను ఎందుకు వేసుకున్నానంటే, చెప్పులు లేకపోతే ఎంతసేపు నేను నుంచోలేను. నాకు ఈ కాలుకి ఆపరేషన్ అయింది, ఈ కాలుకి ఇంకా అవ్వలేదు. నాకు 2 కాళ్ళకి నొప్పులు, కింద కుషన్ లేకపోతే నా కాళ్ళు ఇంతసేపు ఉండలేవు, వణుకొస్తుంది, నిలబడలేను. అందుకే వేసుకున్నాను. దేవుడు నా కాళ్ళకున్న నొప్పి తీలా, ఆ నొప్పి నాకున్నంతసేపు
దేవుని కృపను అనుభవించే శక్తినిచ్చాడు. దట్స్ వాట్ గాడ్ హెస్ గివెన్ మీ. నా జబ్బు పోయిందని నేను చెప్పట్లా, ఉండనే. ఆ జబ్బు నా జీవితానికి ఆశీర్వాదమైంది. దేవుడిని ఎప్పుడు మర్చిపోకుండా చేసింది, దేవుడికి ఎప్పుడు దగ్గర చేసింది. నాకు దేవుడు నిన్ను పారిపోవటానికి సృష్టించలా, దేవుడు నిన్ను ఓర్చుకోవడానికి సృష్టించలా. దేవుడు ఒప్పుకొని తాను శక్తిని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే ఆ మనుష్యుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యోదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండ్రి. వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళే టైంకి కొడుకులు కూడా చాలా పెద్దోళ్ళు. మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్ అంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత 10 ఏళ్ళే. ఈ 10 ఏళ్ళ లోపల కొడుకులకి పెళ్ళి అయిపోయింది, ఆ కొడుకులు చచ్చిపోయారు కూడా. కాబట్టి వీళ్ళు చిన్న కోనలేం కాదు, కనీసం 20 ఏళ్ళు దాటి ఉండాలి. కనీసం 20 ఏళ్ళు కుర్రోళ్ళు ఇద్దరు, భార్య ఎలీమెలక్ అనే భర్త, ముగ్గురు కూర్చొని ఉంటారు. ఎలీమెలక్ చెప్పుండి ఉంటాడు, రేయ్ మనం ఎఫ్రాతీలం రా, హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండేవాళ్ళం, చెన్నైలో టీ నగర్లో ఉండేవాళ్ళం రా. మన దమ్ము వేరు, మన హోదా వేరు, మన స్థాయి వేరు, మన లెవెల్ వేరు. ఇక్కడ అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం నాన్నగారు, నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటి మంచి ఐడియా అని అంటే, నాన్న మనం మోయాబు వెళ్ళిపోదాం. మోయాబు పెద్ద దూరం ఇంకా, దగ్గరే. మోయాబు వెళ్ళిపోదాం. అదేంటి నాన్న, అక్కడైతే బాగా పంటలు ఉన్నాయంట, ఇక్కడ లేవంట. గుర్తుపెట్టుకోండి, నర్సాపురంకి సకినేటిపల్లికి మధ్యన దూరం ఫర్లాంగ్ మాత్రమే. ఫర్లాంగ్ దాటితే నర్సాపురం వచ్చేస్తుంది, ఫర్లాంగ్ దాటితే సకినేటిపల్లి వస్తుంది. అది ఏరు దాటితే. కానీ ఆ విధంగా నర్సాపురం నుంచి సకినేటిపల్లికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్తే చించినాడు బ్రిడ్జ్ మీద నుంచి 23 నుంచి 28 కిలోమీటర్లు అవుద్ది నువ్వు తీసుకునే రోడ్డును బట్టి. నేను ఎందుకు ఇది చెప్పానంటే, మోయాబు బెత్లెహేము సముద్రానికి అవతల ఉన్నాయి. ఏంటి సార్ సముద్రం? మృత సముద్రం అవతల ఉంది బెత్లెహేము, మృత సముద్రం యువతల ఉంది మోయాబు. మధ్య దూరం 8 కిలోమీటర్లు మాత్రమే. 8 కిలోమీటర్ల దూరంలో వర్షం పడుతుంది, ఇక్కడ పడుతుందా? వాళ్ళు ఆలోచించలేదు ఎందుకు ఇక్కడ పడతలేదని, దేవుణ్ణి అడగదలుచుకోలేదు. వర్షం పడే చోటకి వెళ్ళిపోదాం అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం అక్కడ ఉందని పారిపోవద్దు. పరిష్కారం దేవుడు ఇక్కడున్నప్పుడు ఇవ్వాలని ఆలోచించాలి. చర్చిలు మార్చేవాళ్ళు చాలామంది, సంఘాలు మార్చేవాళ్ళు చాలామంది, మీటింగుల తర్వాత మీటింగులకు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. అక్కడేదో జరుగుతుందంతా యాలం వేర్రి. ప్రభు నువ్వు ఉన్న చోట నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వై షుడ్ యు రన్ అవే? ఎందుకు పారిపోవాలి? వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. కొడుకులు అని ఉంటారు, వద్దన్నా వెళ్ళాలరా, భార్య అడుగుంటుంది వెళ్దామని. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయం, అది ఎవరైనా సరే, కొడుకు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మనం తీసుకునే నిర్ణయం మనందరి కుటుంబం మీద పడుతుంది. ఊహించండి, నీ కొడుకు తాగుబోతుగా రేవ్ పార్టీలో దొరికాడంటే కుటుంబానికి సిగ్గు కదా? నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అనే విషయం బయటపడితే నీకు సిగ్గు కదా? నీ భర్త ఇంకెవరితోనో దొరికాడంటే నీకు సిగ్గు కదా? నువ్వు చేసే పనులు, నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ ఒక్కడికే సరిపోతుంది అనుకోవద్దు. నువ్వు ఒక కుటుంబంలో ఉన్నావు. నువ్వు తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, తమ్ముడు చెల్లి అవ్వచ్చు. యూ విల్ ఇంపాక్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని తలవంపులకి గురి చేసే ఎలిమెలక్ అవన్నీ పట్టించుకోలేదు. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలక్ చనిపోయిన తర్వాత చావుకేం చేస్తాడు? చచ్చాడు అన్న మాట కంటే నేను ఏం రాయాలనిపిస్తుంది తెలుసా? దేవుడు చంపేశాడు. గాడ్ కిల్డ్ హిమ్. అక్కడితో అయిపోతే బాగానే ఉంటుంది. ఆమె 2 కుమారులు నిలిచి ఉండ్రి. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరు చనిపోయి, బోత్ ఆఫ్ దెమ్ డైడ్. 3 మగోళ్ళు చచ్చిపోయారు, 3 విధవరాళ్ళు మిగిలారు. 5 వచనాలు
మానవ నిర్ణయాలకి, మానవ కోరికలకు, మానవ ఇష్టాలకు వచ్చేటువంటి చివరి పరిస్థితి డెత్, చావు. 5వ వచనం, కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటను లేనిది ఆయన. చచ్చిపోయారు 3. ఒకవేళ నేను కనుక రూతు గ్రంథాన్ని సినిమా తీయదలుచుకుంటే ఆ సినిమాలో నా ఓపెనింగ్ షాట్ ఏమిటి తెలుసా? సమాధుల దొడ్డే. సమాధుల దొడ్లో 3 సమాధులు, ఓ పెద్ద సమాధి, 2 వేరువేరు సమాధులు, ఒకటి పెద్ద సమాధి కొంచెం పాతది, 2 కొత్త, 3 సమాధుల దగ్గర 3 ఏడుస్తూ ఉంటారు. అది నా ఓపెనింగ్ షాట్. కొద్దిసేపు నాకు పెద్ద ఆవిడ లేస్తుంది, అటు ఇటు చూస్తుంది, ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. తన ఛాతీని కొట్టుకుంటూ, రొమ్మును కొట్టుకుంటూ 2 కోడల దగ్గరికి వెళ్ళి లేపితే వాళ్ళిద్దరూ గట్టిగా కౌగిలించుకొని ఓదార్చే వాళ్ళు ఎవరు లేక ఏడుస్తూ ఉంటారు. అది నా ఓపెనింగ్ షాట్. అది జరిగిన కొద్దిసేపటికి సమాధుల దొడ్డికి బయటికి రాగానే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వస్తుంది వాళ్ళ దగ్గరికి. నయోమి, నయోమి అని పరిగెట్టుకుంటా వచ్చింది. ఏయ్, బెత్లెహేము నుంచి వచ్చావా? నయోమి, ఇలా అయిపోయావండి నయోమి, అదంతా వదిలే, ఎలా ఉన్నారు మనోళ్ళు? బాగున్నారులే. నయోమి, పట్టు చీరలు కట్టుకునే దానివి చిరిగిపోయిన చీర కట్టుకునేవండి, అది వదిలేవే. నువ్వు హై హీల్ చెప్పులు వేసుకునే దానివి, కాళ్ళకి చెప్పులు లేకుండా అవి వదిలేవే. మన ఊరు వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఊళ్ళో ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ దేవుడు పంపించినటువంటి దేవత, దేవుడు పంపించినటువంటి దేవదూత దేవుడు పంపించాడు. అదే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినును గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుడు వర్తమానం పంపిస్తాడు. ఎవరి ద్వారా పంపిస్తారు నాకు అనర్థం. ఏలియాకి కాకుల ద్వారా పంపించాడు, బిలాముకి గాడిద ద్వారా కబురు పంపించాడు. మరి నీకు ఎలా పంపిస్తాడో తెలియదు. నేను ఒక పందిని, నేను ఒక కుక్కని, దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నా చేతిలో ఒక మైక్ పెట్టి, ఇంత సెటప్ పెట్టి, ఇన్ని లైట్లు పెట్టి, ఇంత హడావిడి చేసి చెప్పరా వాళ్ళకే? చెప్పు. వాళ్ళ పరిస్థితికి జవాబు దేవదూత కాదు, దేవుడే అని. వాళ్ళ పరిస్థితికి జవాబు దేవుడు ఒక వర్తమానం పంపిస్తాడని కాదు, నేనే వస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాను చూడండి మళ్ళీ ఒకసారి. వారికి ఆహారం ఇచ్చుటకు కాకిని పంపిలా, వారికి ఆహారం ఇచ్చుటకు దేవదూతను పంపిలా, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా 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 తన జనులను దర్శించినని. గాడ్ విజిటెడ్ దెమ్. బైబిల్లో ఉన్న దేవుడు దేవదూతలను పంపించడం, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరినో పంపిరు, దేవుడే వస్తాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్, గాడ్ విత్ us. దేవుడే వచ్చాడంట బెత్లెహేముకి, దేవుడే దర్శించాడంట బెత్లెహేముకి. ఆ వర్తమానం వినిపించాడు ఎవరికి? నయోమికి. అది దేవుడు చేయగలిగే పని. ఇంత మీటింగ్ అరేంజ్ చేశారు, ఎంత కుర్చీలేసి, ఎంత చక్కగా మిమ్మల్ని కూర్చోపెట్టి, నా చేతిలో మైక్ పెట్టి మాట్లాడిపించాడు దేవుడు. ఇది దేవుడు చేయగలిగే పని. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని ఉంది. నయోమి 3 పనులు చేసింది. ఏంటా పని? ఆమె మోయాబు దేశములో వినెను అంటే చెవులోకి మాట వెళ్ళి అయిపోతే కాదు, ఆ మాటకు స్పందించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఈ మాట చెప్తారు, సార్ మా అబ్బాయి మాట వినిపించుకోడు సార్ అంటే చెవుటాడాడు కాదు, దాన్ని పాటించడం. చాలామంది పాస్టర్లు వాళ్ళ కొడుకు గురించి, కూతుర్ల గురించి ఏడ్చేటువంటి సందర్భాలు ఈ ఊర్లో నాకు తెలుసు. వినిపించుకోక చేసిన పనులు, వినిపించుకోరు. They don't listen. అయితే నయోమి ఒక పని చేసింది, విన్నది. ఈ రాత్రి నా మాట వింటే అది నా మాట కాదు, దేవుని మాట, బాగుపడతావు లేకపోతే పోతావు. విన్నది. ఆ తర్వాత ఏం చేసింది? ఎందుకు చాలామంది వినరో తెలుసా? 2వ పని చేయాల్సి వస్తుంది కాబట్టి. ఆ మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము వింటే కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. అది సంబంధం కావచ్చు, అది జోదం కావచ్చు,
వ్యభిచారం కావచ్చు, తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, బ్లూ ఫిల్మ్లు కావచ్చు, దరిద్రమైనటువంటి అలవాట్లు కావచ్చు, వింటే విడిచిపెట్టాలి. అందుకే వినం. ఈ రాత్రి విని విడిచిపెడితే సరే. ఏం విడిచిపెట్టాలో నేను చెప్పను. ఏం విడిచిపెట్టాలో పరిశుద్ధాత్ముడు నీ గుండెకి చెప్తాడు, నీ మనస్సుకి చెప్తాడు, నీ మనస్సాక్షికి చెప్తాడు. దీన్ని విడిచిపెట్టరా అనే, అది నీకు తెలుసు. వింటే విడిచిపెడతావు. మోయాబు దేశాన్ని విడిచింది నయోమి. మూడో పని చేసింది ఆమె. దేవుడు చెప్పినటువంటి, దేవుడు పిలిచినటువంటి, దేవుడు దర్శించినటువంటి బెత్లెహేమునకు వెళ్ళింది. ఈ రాత్రి న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటి జీవితం నీకు ఉందేమో. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించే జీవితం. యెహోవా దేవుడు ఉండాలి, నాకు కావలసిన ప్రతి దేవతని కొలుస్తాను అని నువ్వు అంటున్నావేమో. నీ ఇష్టం, కానీ యెహోవాను వదిలే, అది బెటర్. నాకు యెహోవా కావాలి, అవన్నీ కావాలి అనుకుంటే ఇదే గతి నీకు ఏర్పడుతుంది. మీ ఇళ్లల్లో కొంతమంది కరువు ఉన్నది, మీ ఇళ్లల్లో కొంతమందికి జబ్బులు ఉన్నాయి, మీ ఇళ్లల్లో కొంతమందికి సమస్యలు ఉన్నాయి. బహుశా అది దేవుడు పంపించాడేమో కావాలని, నీకు బుద్ధి తెప్పించడానికి. పారిపోవద్దు, మౌనంగా ఉండిపోవద్దు. ప్రభు దగ్గర, ప్రభా ఏంటి ప్రభా ఈ పరిస్థితి, మాట్లాడు దేవునితో, చెప్పు దేవుని దగ్గర. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడిని మాట్లాడితే, నేను చెప్పే మాట నువ్వు వింటే విడిచిపెట్టాయి, ప్రభు దగ్గరకు వచ్చాయి. నయోమిలాగా ప్రభు దగ్గర రావడానికి కష్టపడుతున్నావా? 10 ఏళ్ళు అయింది విడిచిపెట్టి వచ్చేసి. వెనక్కి వెళ్ళటానికి కష్టం అనిపించవచ్చు, వెనక్కి వెళ్తే ప్రజలు నీచంగా మాట్లాడతారని అనిపించవచ్చు, కానీ రావడానికి ఇష్టపడుతున్నావు వెనక్కి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఉన్నాడు స్వీకరించడానికి, కానీ నయోమికి ఆళ్ళు కూడా లేరు. అయినా వచ్చింది. ఈ రాత్రి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నావా? మీలో కొంతమంది ఈ డైలాగులు వేసేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నా ప్రార్థనా జీవితం బాగుండేది, ఒకప్పుడు నేను బైబిల్ ఎక్కువ చదివేవాడిని, ఒకప్పుడు ఇలాంటి మీటింగులకు వస్తే దేవుని మాటలు బాగా వినేవాడిని, ఇప్పుడు లేదు. ఎందుకో తెలుసా? దూరం అయ్యావు. ఈ రాత్రి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నావా? బెత్లెహేముకు వస్తావా? ప్రభుపురానికి వస్తావా? దేవుడు దర్శించిన చోటుకు వస్తావా? దేవుని దగ్గరకు వస్తావా? విల్ యూ కమ్ బ్యాక్ టు గాడ్? తలంచండి, కళ్ళు మూసుకోండి. నయోమి మోయాబు దేశంలో ఉన్నప్పుడు విన్నది, మోయాబు దేశాన్ని విడిచింది, బెత్లెహేమునకు వెళ్ళటానికి ఇష్టపడింది. ఎవరు చెప్పారో మనకు తెలియదు. నీకెవరైనా చెప్పుండొచ్చు. ఎవరు చెప్పారు అన్నది కాదు. చెప్పిన మాట నీ జీవితానికి వర్తించేదైతే, చెప్పిన మాట నీ హృదయానికి తాకినట్లయితే, చెప్పిన మాటను పట్టుకొని పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షిని ఒప్పిస్తున్నట్లయితే స్పందించడం మంచిది. ప్రభువా, నేను వచ్చేసాను, నిన్ను వదిలేసి, నన్ను క్షమించు. వాంట్ టు కమ్ బ్యాక్, తిరిగి రావాలనుకుంటున్నాను ప్రభువా. నేనున్నటువంటి ఈ దరిద్రమైన స్థితిని విడిచిపెడతాను. ఇప్పుడే నా మనసులో దాన్ని విడిచిపెడతాను. ఐ విల్ లీవ్ ఇట్. అదేదైనా సరే నిన్ను పట్టుకుంటాను ప్రభా, నిన్ను పట్టుకుంటాను. ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు యూ. నయోమికి మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమును పట్టుకోవడానికి 2 రోజులు పట్టింది. కానీ నీకు అంత టైం పట్టదు, 2 క్షణాలే. ఇటు విడిచిపెడతావు, యెహోవాని హత్తుకుంటావు, యేసయ్యని హత్తుకుంటావు. నీకు ఇంకా ఆశీర్వాదకరమైన పరిస్థితి ఉంది. ఈ రాత్రి విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి హత్తుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి నేను అడుగుతున్నాను,